గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం సేమియా స్వీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మా పాప బర్త్డే అని సండే ఈరోజు సేమియా స్వీట్ చేస్తున్నా. ఎలా చేయాలో చూపిస్తా. 1 లీటర్ మిల్క్, సేమియా 1 కప్పు, ఇలాచీ పౌడర్ 1 కప్, షుగర్, డ్రై ఫ్రూట్స్ అండి. నా దగ్గర అయితే కిస్మిస్, బాదం, కాజు ఉన్నాయి. అవి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నా. ఇది నెయ్యి. ఇప్పుడు ఎలా చేసుకుందామో చూద్దామా ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్కి సపోర్ట్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. గిన్నె పెట్టేసుకొని ఫస్ట్ నెయ్యి వేసుకుందాం. 2 స్పూన్లు వేస్తున్నాను. స్వీట్లో నెయ్యి ఉంటేనే బాగుంటుందండి. మా పిల్లలకైతే సేమియా అంటే చాలా ఇష్టం. సేమియా స్వీట్ వాళ్ళ ఫేవరెట్ అన్నమాట. ఇంక ఈరోజు టిఫిన్లో కూడా ఇంకా సేమియానే తింటారు వాళ్ళు, అంత ఇష్టం అన్నమాట. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా. కాజు, బాదం, కిస్మిస్ నెయ్యిలో వేపుకుందాం. స్వీట్ అంటేనే నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వీటితోనే మంచిగా అనిపిస్తుంది. మీరేం చేస్తున్నారండి సండే లంచ్లోకి? ఈరోజు ఏం రెసిపీ అనేది నేను మీకు మధ్యాహ్నం చూపిస్తాను ఫ్రెండ్స్. అయిపోయాయండి. ఇంకా తీసేసుకుందాం గిన్నెలోకి. ఇట్లా కిస్మిస్గా మంచిగా లావుగా అవుతాయి, ఉబ్బుతాయి. డ్రై ఫ్రూట్స్ అన్నీ గిన్నెలోకి తీసుకుందామండి. ఇగో గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నా డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ఇందులో సేమియా వేసి ఎంపుకున్నాం. ఇక సేమియా వేస్తున్నా. అదే నెయ్యిలోకి సరిపోతుంది. అదే నెయ్యి చక్కగా వేపేసుకున్నాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం. ఇగో వేగిపోయిందండి సేమియా. లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. దింపేసుకుందాం. ఇది తీసి పక్కన పెట్టేసుకొని పాలు పెట్టుకుందాం. పాలు ఆల్రెడీ కాసానేమో, వేడైన పాలు. కాగిన పాలల్లో సేమియా వేసుకుందాం. ఇగో వేగిన సేమియా 1 లీటర్ ఉన్నాయి పాలు. అవి చిక్కటి పాలు. సేమియా వేసేసుకుందాం. సేమియా అయితే ఉడుకుతుందండి. ఇక ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకుందాం. కప్పు తీసుకున్నా, మనకి స్వీట్ని బట్టి వేసుకుందాం. నేనైతే ఇంత వేసుకున్నా. 1 కప్ వేసుకోలేదు, కొంచెం తగ్గించాను. చాలా అంత స్వీట్ మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ స్వీట్గా ఉన్నా తినబుద్ధి అవ్వదు. లైట్గా ఉంటేనే బాగా అనిపిస్తుంది. ఈజీ ఇది సేమియా చేయడం. ఎక్కువ సేమియా వేసి చేస్తే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇట్లా నేను చెప్పినట్టు ప్రాసెస్లో చేస్తే అవ్వదు. ఇట్లే ఉంటుంది, మంచిగా చిక్కగానే ఉంటుంది. చూపిస్తాను మీకు చల్లగైనాక కూడా. చూడండి అండి. ఇగో ఫ్రెండ్స్, సేమియా అయితే ఉడికిపోయింది. సేమియా పాయసం. ఇగో సేమియా ఉడికింది. మనం ఇందులోకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, అంతే అండి. టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బెల్ బటన్ నొక్కండి. బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు.